బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ వస్తుందన్నారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో మాట్లాడతామని తెలిపారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండకు నీళ్లు తీసుకురాకుండా ఎండగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కవిత లిల్లీపుట్ అని కామెంట్ చేశారని గుర్తు చేశారు. యూరియా కేంద్రం ఇవ్వాలని, ఆ విషయం బీజేపీ గుర్తించాలంటూ ఆ పార్టీపై సెటైర్ వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు మంత్రి. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అలాగే కాళేశ్వరం రిపోర్టు పైన బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీలోనే మాట్లాడతాం. కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది అంటూ మాట్లాడారు. సో దీనికి సంబంధించి పూర్తిగా అసెంబ్లీలోనే మాట్లాడుతామనేటువంటి కామెంట్ చేశారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండకి నీళ్లు తీసుకురాకుండా జిల్లాను ఎండగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ను గుర్తు చేశారు. సో కవిత మాట్లాడుకుంటూ లిల్లీపుట్టుగా జగదీష్ రెడ్డిని అభివర్ణించారంటూ ఆ కామెంట్ను చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక యూరియా విషయంలో కూడా మాట్లాడారు. యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం బీజేపీ. యూరియా ఇవ్వాల్సింది కేంద్రం, ఆ విషయం బీజేపీ గుర్తించాలి అంటూ కేంద్రం పైన సెటైర్ వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి చిట్చాట్లో అనేక విషయాలు మాట్లాడారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. సో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు కంప్లీట్ చేయాలంటే సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు, అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు ఫస్ట్ విడతగా అంటే మొదటిసారి అంటే ఫస్ట్ విడత నిర్వహించేటువంటి స్థానిక సంస్థల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి. కాళేశ్వరం విషయంలో కాళేశ్వరంలో నిర్మాణంలో, నిర్వహణలో అనేక లోపాలు జరిగాయి. ఈ విషయం కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ వెల్లడించిందని, సో దానికి సంబంధించి పూర్తిగా అసెంబ్లీలో చర్చిస్తాం, ప్రజలకి వాస్తవాలు అందిస్తామంటూ చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండకు నీళ్లు తీసుకురాకుండా ఎండగట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. ఎస్ వాసు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు. దాంతోపాటుగా అనేక అంశాలపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. సో ఏ సందర్భంలో ఏ చిట్చాట్లో ఇవన్నీ మాట్లాడారు వెంకటరెడ్డి? రాజేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎన్నికలకు సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి కూడా సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ ఏదైతే హైకోర్టు గడువు ఉందో ఆ గడువు లోపే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాసు ఆ తర్వాత 30 లోపే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే కాళేశ్వరం రిపోర్టు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం సంబంధించి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి సంబంధించి ఏదైతే కీలక మరో వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కాళేశ్వరం రిపోర్టును ప్రవేశపెట్టిన తర్వాత మేమిద్దరం అంటే ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటగా మాట్లాడతాం. అయితే మరోపక్క జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా సంబంధించిన నేత విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లిల్లీపుట్ అంటూ కూడా కవిత అతన్ని ఇజ్జత్ తీసిందంటూ కూడా ఆయన మీడియాను ఉద్దేశించి కూడా అన్నటువంటి సందర్భం. నల్లగొండకు నీళ్లు రాకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఎండబెట్టిన తీరును సంబంధించి కూడా జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కూడా లిల్లీపుట్ అంటూ కూడా ఒక కీలక కామెంట్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లైకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో ఇదంతా కూడా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో కూడా తప్పుదోవ పట్టించడంలో భాగంగానే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి యూరియా సప్లై దీని అన్ని తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అధికార కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఏదైతే కామెంట్ చేస్తా ఉన్నారో, మరోపక్క దారి తప్ప ఏదైతే అసెంబ్లీలో
వాసు రైట్, థ్యాంక్ యూ వాసుగా. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే నల్గొండ జిల్లా విషయంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీష్ రెడ్డి, అప్పుడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాను ఎండగట్టారు, నీళ్లు తీసుకురాలేదు నల్గొండకంటూ ఆయన చెప్పారు. అదే ఇటీవల ఎమ్మెల్సీ కవిత జగదీష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని కూడా, ఒక లిలీపుట్ నాయకుడిగా కవిత మాట్లాడినటువంటి మాటల్ని కూడా గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే యూరియా లేక రైతులు, తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఆ సమస్యను బీజేపీ గుర్తించాలి, రైతాంగ సమస్యలను తీర్చాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.